ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చివరిలో చెప్పి మీరు ఉంటారో అనుకుంటున్నాను. ఒక టోర్నమెంట్ నిర్వహించాలంటే అది చాలా కష్టమైన విషయం, కానీ ఆర్డిఎఫ్ టీం ఉంటే చాలా ఈజీ. మంచినీళ్ళ ప్రయాణం. మేము ఇదివరకు చాలా ఈవెంట్స్ చేశాము, కానీ చాలా రిలాక్స్డ్గా మేము కూడా పార్టిసిపెంట్స్ లాగా ఎంజాయ్ చేసింది కేవలం ఈ టోర్నమెంట్. బికాస్ ఆఫ్ ఆర్డిఎఫ్ టీమ్ ప్రిన్సిపాల్ సార్, హెచ్ఎం సార్, ఫిజికల్ డైరెక్టర్స్, టీవీస్, అండ్ ఎస్పెషల్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్డిఎఫ్ వాలంటీర్స్. ప్లీజ్ ఒకసారి ఇక్కడికి రండి, ఇలా గట్టిగా చప్పట్లు కొట్టండి. దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. దే ఆర్ డూయింగ్ నౌ ఆల్సో. ఈ టీమ్ అందరికీ దిస్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ అందరికీ చేశారు కదా, ప్రతి ఒక్కరికి వీళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా రామ్మోహన్ రావు సార్ అంటేనే మాకు చూడకుండా ఒక దైవ సమానులు. అందుకే ఏరి కోరి వారి జూనియర్ డాక్టర్ పొన్నాల రామయ్య సార్ని గెస్ట్గా పిలిచాము. సో ఆ రకంగా కల్లెడ చెస్ టోర్నమెంట్కి ఒక లెవెల్ వచ్చేసింది. ఇప్పుడు ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ కల్లెడ చెస్ టోర్నమెంట్ 2027, కల్లెడ చెస్ టోర్నమెంట్ 2028 ఇట్లా కంటిన్యూ చేయాలని పార్టిసిపెంట్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చెస్ నెట్వర్క్ తరఫున కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇందులో బాలికలకు టాప్ 6 మెంబర్స్కు క్యాష్ ప్రైజెస్ ఉంటాయి, బాలులకు కూడా టాప్ 6 ప్రైజెస్ ఉంటాయి. తర్వాత ప్రతి క్లాస్లో ఇద్దరికి, 7th నుంచి ఇద్దరికి, 8th నుంచి ఇద్దరికి, 9th అండ్ 10th ఇద్దరికి ఉంటాయి. తర్వాత మన అతిథులకు మెమెంటోలతోటి సత్కారం ఉంటుంది. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయేదాకా ఉండగలిగితేనే మనము చెస్ ప్లేయర్స్ సంస్కారవంతులు అన్నమాట కదా. కాబట్టి మీ ప్రైజ్ మీరు తీసుకొని వెళ్ళిపోవడం ఇట్ ఈస్ నాట్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కాదు.